ఫ్రెండ్స్, ముందు మీరు ఈ వీడియో చూసేయండి, తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో. ఆ వీడియోలో మీకు ఒక ఎస్ టర్నింగ్ కనపడింది కదా. ఇప్పుడు చర్చ అంతా ఆ ఎస్ టర్నింగ్ మీదే. సీడ్ యాక్సెస్ రోడ్డు ఓపెనింగ్ రోజు నుంచి అసలు ఆ ఎస్ టర్నింగ్ ఎందుకు నిర్మించారు అనేదే పెద్ద చర్చ. రోడ్డు అనేది మనకి స్ట్రైట్ గా రావాలి కదా. అమరావతిలో నిర్మాణం ఎప్పుడు కూడా స్ట్రైట్ రోడ్లు నిర్మిస్తున్నామని చెబుతుంది కదా ప్రభుత్వం. మరి ఎందుకు స్ట్రైట్ గా లేకుండా ఎస్ టైప్ లో నిర్మాణం చేశారని చెప్తా ఉన్నారు, ఆరోపణలు చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఇక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది సరే, దాని పక్కన ఇంకో బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ వాటి కోసమే ఇలాగ ఎస్ టర్నింగ్ లో నిర్మించారని ఆరోపణలు వస్తా ఉన్నాయి. నేను అసలు అసలు ఈ ఎస్ టర్నింగ్ అనేది ఎందుకు నిర్మించారు, అసలు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనీబెనిటీ. ఫ్రెండ్స్, ఎస్ టర్నింగ్ ఎందుకు నిర్మించారు అంటే, మీకు ఇప్పుడు నేను నుంచున్న ప్రాంతం ఒకసారి మీకు చూపిస్తాను. చూశారు కదా, ఇది స్టీల్ బ్రిడ్జ్ అనమాట. అంటే కొండవీటి వాగు గుంటూరు ఛానల్ పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్. ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకు బకింగ్హామ్ కెనాల్ పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ కి కనెక్ట్ అనేది ఇచ్చారనమాట. ఆ కనెక్టింగే ఆ ఎస్ టర్నింగ్. ఆ ఎస్ టర్నింగ్ కనెక్టింగ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు మీరు చూసిన బకింగ్హామ్ స్టీల్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ స్టీల్ బ్రిడ్జి వచ్చి సెకండ్ ఫేజ్ ఎండింగ్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పార్ట్ అంతా కూడా సెకండ్ ఫేజ్ ఎండింగ్, అంటే ఇక్కడ వరకే ఉంటుంది సెకండ్ ఫేజ్. బకింగ్హామ్ కెనాల్ పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ దాకా కాదు. ఇదిగోండి, ఇది సెకండ్ ఫేజ్ ఎండింగ్. మీరు చూస్తున్నారు చూసారా, ఇదిగోండి పైపులు కనపడుతున్నాయి. రక్షణ కోసం ప్రస్తుతానికి నిర్మించారు, పర్మనెంట్ గా నిర్మిస్తారు. ఈ స్టీల్ బ్రిడ్జి ఎండింగ్ అనమాట సెకండ్ ఫేజ్ కి. అంటే మనకి స్టీల్ బ్రిడ్జికి సంబంధించింది కాకుండా సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ రెండు కలిపి దాదాపు మనకి 18 కిలోమీటర్ల పైనే నిర్మాణం అనమాట. అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఇదంతా అడిషనల్ గా నిర్మాణం చేశారు. అంటే మనకి వాహనాలు రాకపోకలు అనేది ఉంటాయి కదా, అది కాక కరకట్ట అనేది చాలా చిన్నదైపోయింది. ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ వెళ్ళలేని పరిస్థితి. అందుకోసం ముందుగా ప్రయాణికులకు రాజధానిలోకి రావడం కోసం వే అనేది నిర్మించడం కోసం ఇది నిర్మించారనమాట. మనకి యాక్చువల్గా సెకండ్ ఫేజ్ వచ్చి అక్కడ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి థర్డ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదేదో ఈ సెకండ్ ఫేజ్ అనేది ఇక్కడ ఎస్ ఆకారంలో కలపకుండా ఈ స్టీల్ బ్రిడ్జ్నే స్ట్రైట్ గా నిర్మించవచ్చు కదా అనే మాటలు కూడా బాగా వినిపిస్తున్నాయి. మీకు ఇవ్వండి, సెకండ్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఏమొస్తుందో చూపిస్తాను మీకు నేను. స్టీల్ బ్రిడ్జి నుంచి స్ట్రైట్ గా వెళితే ఇగో చూడండి, ఇళ్ళ నిర్మాణాలు కనపడుతున్నాయి మీకు వీడియోలో. కొండ పక్కన మనకి నిర్మాణం చేసి అక్కడ దింపితే, ఎక్కడైతే ఉండవల్లి సెంటర్ దగ్గరలో ఎక్కడో దిగుతుంది, ఏది స్ట్రైట్ గా వెళ్తే, ఏదో దింపాల్సి వస్తే. అలా దింపితే చాలా ఇల్లు అనేది కోల్పోతున్నాయి. మనకి రాజధానిలో చాలా వరకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇల్లు ఎక్కువ పోకుండా చాలా తక్కువ లిమిటెడ్ లో పోయే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక తప్పదు, ఇక కోల్పోయాల్సి వస్తే తప్పదు అనే యాంగిల్లో తీసుకుంటున్నారు అనమాట. అందులో భాగంగానే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి మనకు థర్డ్ ఫేజ్ మొత్తం కూడా ఎలివేటర్ కారిడార్ వస్తుంది. ఎలివేటర్ కారిడార్ రావడం వల్ల ఇల్లు అనేవి చాలా వరకు
తక్కువగా కోల్పోతారు అన్నమాట. ఇప్పుడు దీన్ని కిందకి దింపితే కనుక ఎక్కువ శాతం ఇల్లు అనేది కోల్పోతారు. అందుకని ప్రభుత్వం ఆలోచించి ఈ కనెక్టివిటీ అనేది ఇక్కడ ఇస్తా ఉంది. ఈ ఎస్ ఆకారం నిర్మాణం అనేది అందుకే చేస్తా ఉంది. ప్రజలను దృష్టిలో పెట్టుకొని, నివాసాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణం అయితే చేస్తున్నారన్నమాట. మనం పర్టికులర్గా గమనించాల్సింది ఏంటంటే, స్టీల్ యాక్సెస్ రోడ్ సెకండ్ ఫేజ్ అనేది బకింగ్హామ్ కెనాల్ పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జి దగ్గర ఎండ్ అవదు. కొండవీటి వాగుపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ఏదైతే ఉందో అక్కడికి ఎండ్ అవుతుంది అనమాట. అంటే మిగతా నిర్మాణం అంతా కూడా అడిషనల్ గా చేసిన నిర్మాణం. ఇదిగోండి మీరు చూడండి, ఇదిగోండి నివాసాలు ఎలా ఉన్నాయో. ఇప్పుడు నేను స్ట్రైట్ గా నుంచుంటాను, అంటే స్టీల్ బ్రిడ్జి ఎటా వెళ్తుంది ఏంటి అనేది ఇది ఈ స్ట్రైట్ లో వెళ్తుంది అనమాట. ఈ స్ట్రైట్ లో వెళ్ళినప్పుడు ఇదిగోండి ఆ ఇల్లు చూసారా, కోల్పోతానికి ఎన్ని ఇల్లు కోల్పోతున్నారు. అందుకనే ఈ కొండవీటి వాగు మీద గుంటూరు ఛానల్ పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి కట్ ఆఫ్ ఇచ్చి ఇక్కడ నుంచి వే అనేది తీసుకొని ఈ ఎస్ టర్నింగ్ చూసారా, ఆ ఎస్ టర్నింగ్ లో అనేది రూట్ ఏర్పాటు చేశారు. తర్వాత సపరేట్ రూట్ అనేది ఇంకా ఏర్పాటు చేస్తారు. మనకి కరకట్ట రోడ్డు కూడా ఉంది కదా, కరకట్ట రోడ్ను కూడా ఇంకా వైడెన్ చేయాలి. దాన్ని కూడా అందుబాటులో తీసుకొస్తారు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్తానికి. అప్పుడు దాకా దీన్ని వాడతారు. దాని తర్వాత థర్డ్ ఫేజ్ అనేది ఎలివేటర్ కారిడార్ అనేది కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఆ స్టార్ట్ అయిన ఏదైతే ఎలివేటర్ కారిడార్ ఉందో అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా సెకండ్ ఫేజ్ ఎండ్ అయిపోయింది కదా, సెకండ్ ఫేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకు మణిపాల్ హాస్పిటల్ దగ్గర ట్రంపెట్ వస్తుంది. అంటే వెళ్ళే వాహనాలకు ఒక రూట్ ఉంటుంది, వచ్చే వాహనాలకు సపరేట్ రూట్ ఉంటుంది. ట్రంపెట్ మనం చూసే ఉంటాం కదా, ఆ టైప్ లో ట్రంపెట్ నిర్మాణం మణిపాల్ హాస్పిటల్ దగ్గర NH దగ్గర 16 దగ్గర కలిసిద్ది అనమాట. అప్పటి వరకు ఇది అందుబాటులోకి ఉంటుంది. అది నిర్మాణం వన్స్ పూర్తి అయిపోయిన తర్వాత ఇలా వంకర్లు టింకర్లు ఏమి ఉండవు. ఆ ఎస్ ఆకారం అనేది కనిపించింది చూసారా, ఆ ఎస్ ఆకారం అనేది కనిపించదు అనమాట. ఇంకా అందుకోసమే ప్రస్తుతానికి కనెక్టివిటీ అనేది రాజధానిలోకి మనం సాఫీగా ఏ టైంలో అయినా వెళ్ళి వచ్చేందుకు. ఎందుకంటే ఇప్పటికే కరకట్ట మీద టైమ్స్ ఉంటాయి అన్నమాట. మీకు చాలా మంది ప్రయాణించిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. మార్నింగ్ పూట విజయవాడ నుంచి అమరావతి రావడానికి వే ఉంటుంది, సాయంకాలం అమరావతి నుంచి విజయవాడ వెళ్ళడానికి వే అనేది ఉంటుంది. అందుకోసమే అలాంటి కష్టాలన్నింటికి చెక్ పెట్టేందుకే ముందుగా ఈ స్టీల్ బ్రిడ్జి ఏదైతే బకింగ్హామ్ కెనాల్ పై నిర్మించారో దాంతో పాటు సెకండ్ ఫేజ్ లో నిర్మాణం పూర్తయిన స్టీల్ బ్రిడ్జి కనెక్టివిటీ కోసం ఎస్ ఆకారం అనేది నిర్మించారు. అంతే తప్ప ఇదేదో వంకర టింకర్లుగా రోడ్డు నిర్మాణం అయితే అమరావతిలో ప్రభుత్వం అయితే చేయట్లేదు అనమాట. ఇంకో రక్షణ కోసం కూడా పైపులు మన వాళ్ళు రెగ్యులర్ గా అడుగుతా ఉన్నారు కదా, రక్షణకి ఆ డివైడర్లు ఎట్లా సరిపోతాయి ఏంటి అనేది. ప్రస్తుతానికి రక్షణ గోడలాగా ఈ ఐరన్ సంబంధించిన స్టీల్ తో అయితే ఏర్పాటు చేశారు. చూడండి, ఐరన్ సంబంధించిన స్టీల్ తో ఏర్పాటు చేశారు అన్నమాట. ఇలా ఏర్పాటు చేశారు. ఇది ఎస్ ఆకారానికి సంబంధించి ఏదైతే ఆరోపణలు వస్తా ఉన్నాయో ప్రభుత్వం దానిపైన డీటెయిల్ గా వివరణ అయితే ఇచ్చింది. ఆ వివరాలు మీకు పూర్తిగా నేను అందించాలని నేను అనుకుంటా ఉన్నాను. ఆ ఎస్ ఆకారానికి సంబంధించి మీరు సాటిస్ఫై అయ్యారని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చెప్పండి. అలాగే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మిగతా వాళ్ళందరికీ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయించండి. థ్యాంక్ యూ మిత్రులారా. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.